హలో శ్రీధర్ గారు. హలో అండి. శ్రీధర్ గారు, ఈ క్షణం, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందేంటంటే రేపటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం, నిన్నటి గురించి ఆలోచించి బాధపడడం లాంటివి చాలామంది చేస్తూ ఉంటారు. యాహ్! బట్ ఇప్పుడు ఈరోజు ఏంటి అనేది చాలా అవసరం అని చెప్పేసి నేననుకుంటున్నాను. బట్ మీ స్టైల్‌లో మీరు చెప్పండి పవర్ ఆఫ్ నౌ. సో, శ్వేత గారు వాస్తవంగా చాలామంది పవర్ ఆఫ్ నవ్ అనేది చాలామందికి తెలిసిందే. ఒకవేళ ఇప్పుడు గూడా ఏముందిలే ఇది నాకు తెలిసిందే గదా! అని చాలామంది మైండ్ లెవెల్‌లో ఇది కొత్తగా ఈయన చెప్పేదేంటి అని చెప్పేసని సింపుల్‌గా జడ్జిమెంట్ చేసి ఆగిపోవచ్చు కూడా. తెలియటం వేరు, పవర్ ఆఫ్ నవ్‌ని ప్రాక్టీస్ చేయటం వేరు. సో, తెలియటం అనేది వెర్బల్‌గా తెలియటం అనేది ఇట్స్ నాట్ ఎ కాంప్లికేటెడ్ టాపిక్. కానీ ప్రాక్టికల్‌గా అందులో జీవించడం అనేది చాలా చాలా సాధనతో కూడింది. సో, ఆ సాధన ఎలా ఉంటుంది అన్నదాన్ని నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ష్యూర్. యాక్చువల్లీ 2011 టైంలో ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మై థాట్ ప్యాటర్న్. ఏంటి అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను? దేని గురించి ఆలోచిస్తున్నాను? ప్రతి మనిషి లోపల కూడా నిరంతరము సంథింగ్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో, చేయబోయే పని గురించి, గతంలో జరిగిన దాని గురించో, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి అలాగా మనం ఎప్పుడు కూడా నిరంతరం ఒక వాయిస్ అనేది నడుస్తూ ఉంటుంది. మెంటల్ చాటర్ అంటాం దాన్ని. సో, ఈ వాయిస్ ఏం చెబుతుంది? ఎందుకు నడుస్తుంది? అని చెప్పేసి ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్. ఎందుకంటే యాక్చువల్లీ అంత అవసరం ఏంటి? ప్రతి క్షణం ఏదో మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి? మీరు మీకసలు ఎందుకు అనిపించింది అలాగా? యాహ్! సో, ఇప్పుడు ఒక మనిషి నాకు ప్రశాంతత లేదు అని చెప్పేసని ఎందుకు వాపోతున్నాడంటే, ప్రతి క్షణము కూడా ఏదో సంథింగ్ మిస్ అవుతున్నాను, ఓవర్ థింకింగ్, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. సో, అని చెప్పేసి ఎందుకు బాధపడుతున్నాడంటే, బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ చాటర్. ఎందుకంటే అది ఎప్పుడు ఏదో ఆలోచన ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇస్తుంది అని చెప్పేసని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను 2011లో. అబ్జర్వ్ చేస్తే ఒక అర్థమైన విషయం ఏంటంటే, యాక్చువల్లీ అది ఇస్తున్న ఇన్పుట్స్ ఏంటి? గతంలో జరిగిన నాకు బాధపెట్టిన, నా అహాన్ని బాధపెట్టిన విషయాలు కానీ, నాకు జరిగిన మానసికమైన, శారీరకమైన గాయాలు కానీ అన్నిటిని గుర్తు తీసుకొచ్చేసి, సో, వాటి గురించి జడ్జిమెంట్లు ఇస్తుంది. ఓకే. సో, వాళ్ళలా, వీళ్ళెలా అసలు వాళ్ళని అనవసరంగా నమ్మాము, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, అది ఇది అని చెప్పేసని పీపుల్ గురించి జడ్జిమెంట్లు ఇస్తూ ఉంది. సో, ఇండైరెక్ట్‌గా అది ఏం చేస్తుందంటే గనక జరిగిన జ్ఞాపకాలను తీసుకొస్తుంది. లేకపోతే భవిష్యత్తు గురించి భయాలను తీసుకొస్తుంది. తీసుకొచ్చేసి ఇది ఆలోచిస్తూ ఉంది. సో, ఎప్పుడు ఆలోచిస్తుందంటే గనక ఈ క్షణంలో ఆలోచిస్తుంది. సో, ఈ క్షణంలో నేను మీతో మాట్లాడుతూ, నేను మీతో మాట్లాడాల్సిన విషయం మీద ఫోకస్ చేయకుండా, నా మైండ్‌లో గతం గురించి, జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తుంటే, మరి ఈ క్షణంలో నేను ఇక్కడ ఉన్నట్టా? లేనట్టు కదా! డెఫినెట్‌గా లేరు కదా! సో, ప్రతి మనిషి కూడా మైండు, బాడీ, సోల్ ఈ 3 ఒక హార్మోనీలో ఉంటే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు. సో, మైండ్ బాడీ ఎక్కడుంది? ఈ క్షణంలో ఉంది. మైండ్ వచ్చేటప్పటికి నిన్నట్లో ఉంది, లేదా రేపట్లో ఉంది. సో, బాడీ ఎక్కడుండి మైండ్ ఎక్కడ లేకపోతే సోల్ కనెక్ట్ కాదు. ఆటోమేటిక్‌గా మనిషి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఏ మనిషికి ఉంటుంది సార్ అలాగా? ఎప్పుడైనా కానీ బాడీ, మైండ్ ఒక చోట ఉండడం అనేది మాక్సిమం పాసిబులా? అంటే ఆఫ్‌కోర్స్ మీలాంటి ఎప్పుడు మెడిటేషన్‌లో ఉండే పర్సన్స్ కంటే మేబీ అది పాసిబుల్ ఏమో కానీ, ఇప్పుడు నేనున్నాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. కాకపోతే నా థాట్ అనేది ఎక్కడెక్కడో తిరిగి ట్రావెల్ అయ్యి వస్తూ ఉంటది. యాహ్! సో, జనరల్‌గా ఎవరికైనా హ్యూమన్ బీయింగ్స్‌కి అదే కదా జరుగుతుంది. సో, జనరల్‌గా జరుగుతుంది కదా అని చెప్పేసి అలా వదిలేయలేం కదా! ఇప్పుడు హ్యూమన్ మైండ్ చేసే అతి పెద్ద మాయ ఏంటంటే, అందరికీ అలాగే జరుగుతుంది కదా, నేనే ఎగ్జామ్షన్ కాదు, సో, అని చెప్పేసి మనల్ని ప్రాక్టీస్ చేయకుండా చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో, ఒకవేళ నా మైండ్ ఎక్కడికన్నా వేరే ప్లేస్‌కి వెళ్ళింది, గతానికో భవిష్యత్తుకో వెళ్తే కనుక, నేను దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను. సో, ఆటోమేటిక్ కొంతకాలానికి అది నా కంట్రోల్‌లో ఉండిపోతుంది. సో, అందరికీ జరుగుతుంది కదా అని చెప్పేసి ఒక కామన్ అజంప్షన్ వలన మనం దాన్ని మన కంట్రోల్‌లో తెచ్చుకోకపోతే గనక ఆటోమేటిక్‌గా అది ఆడిస్తూ ఉంటుంది. సో, 100% ఈ క్షణంలో బతకటం మొదలు పెడితే లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా తయారవుతుందంటే, చాలామంది శ్వేత గారు, నేను బయట చాలామందిని చూస్తూ ఉంటాను. కుండలిని శక్తి యాక్టివేషన్ అని చెప్పేసని, లేకపోతే గనక ముక్తి అని చెప్పేసని, జన్మరాహిత్యం అని చెప్పేసని ఎన్నో రకాల పదాల్లో కొట్టుకుపోతూ ఉన్నారు.
యాక్చువల్లీ ముక్తి అనేది ఎక్కడుందంటే, గతం నుంచి, భవిష్యత్తు నుంచి విముక్తి పొంది ఈ క్షణంలో ఉండటమే నిజమైన ముక్తి. ఈ మూమెంట్ ఉండగలిగితే, ఈ మూమెంట్ ఇక్కడ వినపడుతున్న శబ్దాలు, ఇక్కడ ఉన్న సీన్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూమెంట్‌లో నేను మెర్జ్ అయిపోగలిగితే, దాన్ని మించిన ముక్తే ఉంది చెప్పండి. హ్మ్. సో, మీరు చూడండి, చాలామంది తెలుసో తెలియకో ఆ మూమెంట్‌లో ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటారు. ఎప్పుడు సినిమా థియేటర్‌కెళ్లారు మీరు. సినిమా చూస్తూ ఉన్నారు. పూర్తిగా లీనమయ్యేసి అసలు మీరు థియేటర్‌లో ఉన్నామని చెప్పేసి అన్న విషయం మర్చిపోయి, ఒక చాలా హారర్ మూవీలో ఏదో సీనో, ఏదో సంథింగ్ పూర్తిగా దాంట్లోనే ఉన్నారు. హ్మ్. అప్పుడు ఆ క్షణంలో మీరు ఆ మూమెంట్‌లో ఉన్నట్టు లెక్క. సో, అలాగా ఎప్పుడో మీకు తెలియకుండా ఉంటారు. హ్మ్. సో, 140, 160 స్పీడ్‌తో ఎక్కడైనా రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నారు. మామూలుగా చేయకూడదనుకోండి చేస్తున్నారు. హై అలర్టెడ్ స్టేట్‌లో మీరు ఆ మూమెంట్‌లో ఉంటారు. లేదా ట్రెక్కింగ్‌కెళ్ళారు. సో, కొండ చివరన ఉన్నారు. అటు ఇటు కొద్దిగా ఇదైనా కింద పడిపోతారనుకుందాం. హ్మ్. సో, ఆ మూమెంట్‌లో కూడా అంత హై అలర్టెడ్ స్టేట్‌లో ఈ మూమెంట్‌లో ఉంటారు. అంటే ఈటి కోసం ఎందుకు పీపుల్ ట్రెక్కింగ్‌కెళ్తారు? ఎందుకు ఈ రేసింగ్‌లకెళ్తారు? ఎందుకు అదే పనిగా సినిమాలు చూస్తారు? ఎందుకు అదే పనిగా పబ్బులకు వెళ్ళేసేసి లేదా డాన్సులు చేస్తూ ఉంటారంటే, బికాజ్ ఆ మూమెంట్‌లో వాళ్ళు గతాన్ని, భవిష్యత్తుని మర్చిపోయేసి ఆ క్షణంలో ఉంటారు కాబట్టి, ఆ క్షణంలో ఉండటం అనేది అంత బ్లిస్‌ఫుల్‌గా ఉంటుంది కాబట్టి, హ్యాపీగా ఉంటుంది కాబట్టి, ఆ ఇన్సిడెంట్‌లో మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం కోసం సినిమాలకెళ్ళటం గానీ, ట్రెక్కింగ్‌లకెళ్ళటం గానీ, రేసులకెళ్ళటం గానీ జరుగుతుంది. నేను ఏమి ఎళ్ళకుండా నేను ఇక్కడే ఉండేసి ఈ క్షణంలో ఉన్నాననుకోండి. హ్మ్. ఇంకా ఎక్కడికెళ్ళాల్సిన పనేముంది? హ్యాపీగా ఎనీ మూమెంట్ ఐ కెన్ ఎంజాయ్. అలా చాలా తక్కువ మంది పీపుల్‌కి పాసిబుల్ అవుతుందేమో. మేబీ దానికి లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలేమో కదా! ఇంతకుముందు మీరు కూడా ఇలానే ఉండొచ్చేమో? లైక్ అంటే డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు బేసికల్‌గా ఎప్పుడు కూడా మనుషుల్లోనో, వస్తువుల్లోనో, సినిమాల్లోనో లేకపోతే ఎక్కడో చోట ఈ క్షణం నాకు నచ్చలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు పీపుల్ వీటన్నిటికి వెళ్తున్నారంటే వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళకి నచ్చట్ల. హ్మ్. ఈ మూమెంట్‌కొచ్చేటప్పటికి చేస్తున్న పని ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. నచ్చలేదు. హ్మ్. కాబట్టి ఏం చేస్తారు? ఇది నచ్చలేదు కాబట్టి ఈ మూమెంట్‌ని మార్చేసి హ్మ్. సినిమాకెళ్తే అది నచ్చుతుంది కాబట్టి అక్కడ ఆ మూమెంట్‌లో ఉంటాం కాబట్టి సినిమాకెళ్తున్నారు. అదే వర్క్ నచ్చుతుంది. చేసే వర్క్ నచ్చిందనుకోండి. ఈ మూమెంట్‌లో ఉంటున్నారనుకోండి చేసే వర్క్‌లో. ఇంకా దీన్ని మార్చాల్సిన పనేముంది? యెస్. సో, అందుకని ఏంటంటే ప్రెజెంట్ మూమెంట్‌లో బతకటం అనేది ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్‌గా ఎనీ మూమెంట్ కెన్ బి హ్యాపీ. ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. హ్యాపీగా బ్లిస్‌ఫుల్‌గా ఉంటుంది. సూపర్ శ్రీధర్ గారు. ఇలాంటి టాపిక్ మనం ఎప్పుడో చేసాము. యాహ్! కాకపోతే ఏంటంటే నేను అప్పట్లో అనుకున్నాను. మేబీ నిజమే కదా! ఎనర్జీ లెవెల్స్ కూడా డెఫినిట్‌గా పెరుగుతాయని జెప్పి. కాకపోతే ఏంటంటే మెడిటేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి మూమెంట్స్ అనేది చాలా తొందరగా తీసుకోవచ్చేమో. కాకపోతే ఆహ్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి డెఫినెట్‌గా నేను ప్రాక్టీస్ అనుకుంటున్నా. కావాలి. అంటే ప్రాక్టీస్ అనేది యాహ్! డెఫినిట్‌గా చేంజ్ చేస్తుంది. ఎనీవేస్ ఇది చాలా మందికి ఉపయోగపడే టాపిక్ శ్రీధర్ గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. తప్పకుండా.